తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యలు 6, 4, 2. కలిసి వచ్చే రంగు నీలము, పసుపు, ఆకుపచ్చ. ఈ రాశి వారికి ఈరోజు వృధా ప్రయాస చేత ధన వ్యయం ఎక్కువగా కనపడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. దైవ దర్శనములు చేస్తే అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో ఒకంత జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్య భంగ సూచన కనపడుతోంది. బయటకి ప్రయాణాలు ఏవైనా చేయవలసి వచ్చినా, వాహనం మీద తిరగవలసి వచ్చినా మీరు తగు జాగ్రత్తలు తీసుకుని వాహన ప్రయాణం చేయండి. తప్పదు అనుకుంటేనే తప్ప వెళ్లకుండా ఉంటేనే మంచిదిగా చెప్పడం జరిగింది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దాని నిమిత్తంగా అధిక ధన వ్యయం కలుగుతుంది. కొన్ని అనుకోని ఖర్చులు, అనుకూలమైన ఖర్చులు రెండు వస్తాయి. ఏది మనకి అవసరమో దాన్ని మాత్రమే మీరు ఖర్చుగా తీసుకోండి. ప్రయాణాల వల్ల అలసట, చికాకులు కనబడుతోంది. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం కనబడుతోంది. మీరు పని చేసే చోట లేదా ఏ రంగంలో ఉన్న వారికైనా ఈ ధనస్సు రాశిలో ఉండే స్త్రీలు గాని, పురుషులు గాని మీరు ఉన్న ప్రదేశంలో మంచి అనుకూలమైన వాతావరణము, యోగ్యమైన వాతావరణం కనపడుతోంది. ఇన్ని చికాకుల మధ్య కూడా మీకు అది కొంత ఊరట కాబట్టి సంతోషించదగ్గ విషయము. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వస్తు వాహన గృహ యోగం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. నమ్మదగిన వ్యక్తులను మాత్రమే మీరు ఏదైనా షేర్ చేసుకోవాలి అని అనుకుంటే, చెప్పాలి అని అనుకుంటే మీకు అత్యంత నమ్మకస్తులకు మాత్రమే మీరు చెప్పండి. మీరు పఠించవలసిన మంత్రము శివనామ స్మరణ కానీ, శివస్థుతి కానీ చేయండి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన సూచన. ఇది దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6, 8, 9. కలిసి వచ్చే రంగు నీలము, నలుపు, ఆకాశ నీలము. ఈ 3 రంగులు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి శత్రువులు ఈ రోజు ఎక్కువగా పెరుగుతారు. అంటే గతంలో కన్నా ఈ రోజు కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల వారి చేత మాటలు పడతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. మీకు చెయ్యని పనికి కూడా మీరు నిందపడే అవకాశం కనపడుతోంది. ఈ రోజు చాలా సమన్వయంగా, సమయస్ఫూర్తిగా మీరు మెలగాలి. శరీరంలో నిస్సత్తువ, అనారోగ్య సూచన కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు మంచి మాట్లాడినప్పటికీ అది అవతల వారికి చెడుగా వినిపించేటట్టుగా కనబడుతోంది కాబట్టి ఈరోజు మనోవ్రతాన్ని పాటిస్తే చాలా మంచిది. కానీ అది చెయ్యలేరు కాబట్టి మాటను ఆచితూచి మాట్లాడండి. తరువాత సంఘంలో మీ పేరు ప్రఖ్యాతలు పొందుతారు. మిత్రుల కలయిక ఉంటుంది. దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తారు. దైవారాధన కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. సేవా కార్యక్రమాలు మీకు తోచినంతగా చేస్తారు. తరువాత ఈ రాశిలో ఉండే స్త్రీలు, పురుషులకు అన్ని రంగాల వారికి చెప్పదగిన సూచన శనీశ్వరుడి ఆలయ దర్శనం కానీ, శనీశ్వరుడి మంత్రం కానీ, శని స్తోత్రం కానీ వినడం చేస్తే కనుక మీరు ఇందాక అనుకున్నట్టుగా చిన్న చిన్న ఒడిదుడుకులు కానీ, చిన్న చిన్న ఆటంకాలు కానీ తొలగిపోయే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కలిసి వచ్చే సంఖ్యలు 6, 8. కలిసి వచ్చే రంగు నీలము, నలుపు, తెలుపు. ఈ రాశి వారికి ఈ రోజు ప్రశాంతత కొంచెం లోపిస్తుంది. ఓర్పు చేత కార్యసిద్ధి జరుగుతుంది. అంటే చాలా అతి కష్టం మీద మీరు అనుకున్న పనులు చేయగలుగుతారు. వ్యాపారంలో కొద్దిపాటి నష్టాలు చవి చూస్తారు. ఒక వ్యక్తి వలన మీరు లాభం చేకూరే అవకాశం కనబడుతోంది. దైవపరమైన శుభకార్యాలు చేస్తారు. తర్వాత మీకు వాహన యోగం ఉంది కాబట్టి, అంటే కొత్తగా వాహనాలు కొనుక్కునే అవకాశం కనబడుతోంది కాబట్టి ఈరోజు అది కొనవచ్చా, కొనకూడదా అనేది ఒకసారి విచక్షణ చేసుకొని మీ శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకుని ఆ పని ప్రారంభించండి. స్త్రీ పరంగా ఒకంత నష్టం కలిగే అవకాశం ఉంది. ఆ స్త్రీ వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి అది జాగ్రత్త వహించవలసిందిగా చెప్పదగిన సూచన. వ్యవసాయదారులకు కొంత ఊరట కనబడుతుంది. వారికి ప్రభుత్వం తరపు నుంచి ఏవైనా రావాల్సిన సమయంలో వచ్చే అవకాశము ఈ రోజు కనబడుతోంది. మృష్టాన్న భోజనము అంటే అకాల భోజనము తినే అవకాశం కనబడుతోంది కాబట్టి దానివల్ల మీకు ఆరోగ్య భంగం కనబడుతోంది. జాగ్రత్త వహించవలసిందిగా చెప్పదగిన సూచన. మీరు పఠించవలసినది అష్టాక్షరి మంత్రము, పంచాక్షరి మంత్రము. అష్టాక్షరి మంత్రము శ్రీ మహావిష్ణువుది, పంచాక్షరి మంత్రము శ్రీ మహాదేవుడిది అంటే శివుడిది కాబట్టి ఈ 2 చెప్పదగిన సూచన. ఇది ఈ రాశి వారికి దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మీనరాశి.
ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యలు 1, 3, 6. కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, నీలము, బంగారు రంగు. ఈ రాశి వారికి ఈ రోజు కొంత మీ మనోరథములు అంటే మీరు కోరుకున్న పనులు నెరవేరే అవకాశం ఉంది కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఏ పనైనా కోరుకోవచ్చు. కొన్ని పనులు మాత్రమే ముందుకు వెడతాయి. అన్ని పనులు ముందుకు వెళ్ళవు. కొంత నిరాశ మిగులుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు, యువకులకు కొంత కష్టకాలం ఉంటుంది అని చెప్పదగిన సూచన. జాగ్రత్త వహించండి. తరువాత మీకు గుప్త శత్రువులు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు పరీక్షా కాలము నిజంగా మీకు పరీక్షా కాలమే కాబట్టి చాలా జాగ్రత్తగా మీ కెరియర్‌ని ఎంచుకోండి. మీరు పఠించవలసిన మంత్రము ఓం గం గణపతియే నమః అనే ఈ మంత్రాన్ని పఠిస్తూ మీ ఒడిదుడుకులను గట్టెక్కవలసింది. ఇది ఈరోజు ఈ రాశి వారికి చెప్పదగిన దినఫలితం. నమస్తే.